గ్రీస్ నుంచి జర్మనీ బయలుదేరిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గగనతలంలో ఉండగా ఉన్నట్టుండి ఓ కిటికీ పగిలిపోయింది. దీంతో దాని పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు సగం వరకు బయటకొచ్చేశాడు. అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ర్యాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం ఉదయం గ్రీస్ నుంచి జర్మనీ బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజన్లో తీవ్ర సమస్య తలెత్తింది. ఇంజన్లోని కొంత భాగం ఊడి విమానం కిటికీని బలంగా తాకింది. దీంతో కిటికీ మొత్తం పగిలిపోయింది. ఫలితంగా క్యాబిన్లో పీడనం ఒక్కసారిగా తగ్గి ఆక్సిజన్ మాస్కులు ఊడిపడ్డాయి. గాలి వేగానికి కిటికీ పక్కనే కూర్చున్న 61 ఏళ్ల వ్యక్తి సగం వరకు విమానం నుంచి బయటకు వచ్చేశాడు. కొద్ది క్షణాల పాటు అతని శరీర పైభాగం గాల్లోనే ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పక్క సీట్లో కూర్చున్న ఆయన భార్య, ఇతర ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతన్ని వెనక్కి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రీస్ నుంచి జర్మనీ బయలుదేరిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గగనతలంలో ఉండగా ఉన్నట్టుండి ఓ కిటికీ పగిలిపోయింది. దీంతో దాని పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు సగం వరకు బయటకొచ్చేశాడు. అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ర్యాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం ఉదయం గ్రీస్ నుంచి జర్మనీ బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజన్లో తీవ్ర సమస్య తలెత్తింది. ఇంజన్లోని కొంత భాగం ఊడి విమానం కిటికీని బలంగా తాకింది. దీంతో కిటికీ మొత్తం పగిలిపోయింది. ఫలితంగా క్యాబిన్లో పీడనం ఒక్కసారిగా తగ్గి ఆక్సిజన్ మాస్కులు ఊడిపడ్డాయి. గాలి వేగానికి కిటికీ పక్కనే కూర్చున్న 61 ఏళ్ల వ్యక్తి సగం వరకు విమానం నుంచి బయటకు వచ్చేశాడు. కొద్ది క్షణాల పాటు అతడి శరీర పైభాగం గాల్లోనే ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పక్క సీట్లో కూర్చున్న ఆయన భార్య, ఇతర ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతన్ని వెనక్కి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.